హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, గత వారమంతా కాచి కాపాడి నీ కృపలో నిలబెట్టిన దేవాది దేవా, నీ గొప్ప కార్యంతో నింపిన సర్వశక్తిమంతుడా, నీ కృపతో నింపిన దేవా, ఎవరైతే నీ బిడ్డలైన వారి కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో మా అందరితో నువ్వే మాట్లాడండి అయ్యా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా. నీ కృపా కాపుదల దయచేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపను అనుగ్రహించండి దేవా. నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి సర్వశక్తిమంతుడా. నీ గొప్ప కార్యంతో నింపండి పరిశుద్ధాత్మ దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నిలబెట్టండి. నాతో మాతో మాట్లాడండి. నీ నామాన్ని కనపరచుకోనండి. తోడేండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీవు దేనికి విలువ ఇస్తున్నావు కదా. మనము ఈ లోకంలో దేనికి మనం విలువిస్తున్నాం? దేనికి విలువిస్తున్నాం? మనము అనేకమైన వాటికి ఈ లోకంలో విలువిచ్చి, అనేకమైన వాటికి మనం ఈ లోకంలో విలువివ్వడం వల్ల ఏం జరిగిందో తెలుసా? చాలా సమయాన్ని కోల్పోయాం, చాలా సంతోషాన్ని కోల్పోయాం, సమాధానాన్ని కోల్పోయాం, ఆనందాన్ని కోల్పోయాం, కుటుంబంలో సంతోషం సమాధానాన్ని కోల్పోయాం. ఇంకా చెప్పాలి అంటే దేవుడి నుంచి దూరం అయిపోయాం కదా. దేవుడి నుంచి దూరం అయిపోయాం. అంత భయంకరంగా మనం ఈ లోకంలో అనేకమైన వాటికి, అనేకమైన వ్యక్తులకి, అనేకమైన పరిస్థితులకి, అనేకమైన వస్తువులకి, అనేకమైన వాటికి నువ్వు నేను విలువివ్వడం వల్ల అనేకమైన వాటిని మనం ఈ లోకంలో కోల్పోయాం. విలువివ్వడం వల్ల మనం చాలా ఆశీర్వాదాలను కోల్పోయాం. దేవుడు నీతో నాతోనే చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేనికి విలువిస్తావో నీ జీవితం ఆ విధంగానే ఉంటుంది. నువ్వు ఈ లోకానుసారమైన ఆ యొక్క లోకానుసారమైన ఆశలకు, కోరికలకు, వ్యక్తులకు విలువిస్తావా, నీ జీవితం నిరుత్సాహంతో, బాధతో, కొన్నిసార్లు భయముతో నీ జీవితం ఉంటుంది. కానీ మన జీవితాన్ని దేవుడికి విలువిస్తామా? దేవుడు నన్ను ఎందుకు ఉంచారు ఈ లోకంలో? నేను ఒక ఉద్యోగం చేస్తా ఉన్నాను, ఒక గృహిణిగా ఉన్నాను, ఒక యవనస్తుడిగా ఉన్నాను, ఒక యవనస్తురాలుగా ఉన్నాను, ఒక వృద్ధాప్యంలో ఉన్నాను. దేవుడు నన్ను ఇంకా ఎందుకు శక్తితో నింపి ఈ లోకంలో నన్ను నిలబెడుతున్నాడు? ఎందుకు? ఆ విషయాన్ని నువ్వు గ్రహించి దానికి నువ్వు విలువిస్తూ వెళ్తావా? నీలో సమాధానం, నీలో ధైర్యం. నువ్వు వృద్ధాప్యంలోనే ఉండొచ్చు, కానీ నీ శక్తిని దేవుడు, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ శక్తిని దేవుడు జాగ్రత్తగా కాపాడే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేనికి విలువిస్తున్నావు? ఏది ఎంచుకుంటున్నావు? ఈ లోకంలో నువ్వు దేనికి విలువిచ్చి ఎటువైపు తిరిగి నీలో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు? నీ కుటుంబ జీవితంలో ఉన్న సంతోషాన్ని, నీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ అదృశ్యమైన వాటి వైపు నువ్వు చూసి దానికి నువ్వు విలువిచ్చావా? దేవుడు తప్పకుండా నన్ను నిలబెడతారు. అసలు ఎవరు ఆ యొక్క వాటికి విలువిచ్చి, ఈ లోకానుసారమైన వాటికి, ఈ లోకానుసారమైన వ్యక్తులకి వాళ్ళెవరో మర్చిపోయి విలువిచ్చి ఏ విధంగా వారి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించకుండా వారి జీవితాలను ముగించారో మన 3 విషయాలలో ఈ రోజు మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నువ్వు దేనికి విలువిస్తున్నావు? మొట్టమొదటిగా, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు కదా. మనము చూసేవన్నీ కూడా
అవన్నీ కూడా అనిత్యము, వాటికి ఒక కాలం వస్తే గరితించిపోతాయి. కానీ మనం చూడని వాటివి అవి ఏమైతే ఉన్నాయో అవి నిత్యము మన జీవితంలో నిలిచి ఉంటాయి. ఏసావు యాకోబు మనందరికీ తెలుసు. ఏసావు ఒక కాలమున యాకోబు కూర చేస్తా ఉన్నాడు ఇంటిలో. ఆ యొక్క వంట చేస్తా ఉన్నప్పుడు ఎంతో వేటకు వెళ్ళిన ఏసావు అలసిపోయి ఇంటికి వచ్చాడు. అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? నాకు ఆకలిగా ఉంది. అలసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? నీళ్ళు అడుగుతాము, లేకపోతే ఆకలిగా ఉంది అని చెప్తాం. ఆ అలసిపోయినప్పుడు తను ఎంతగానో అలసిపోయి ఆ యొక్క గృహానికి వచ్చినప్పుడు తను ఎంతో రుచికరమైన ఆ యొక్క కూరను చేయడం ఏసావు చూశాడు. ఏసావు చూసినప్పుడు నేను ఆకలి ఉన్నాను, నాకు కావాలి ఆ కూర అని చెప్పినప్పుడు యాకోబు, నా అన్నయ్య ఆకలితో ఉన్నాడే, నా అన్నయ్య ఎంతో అలసిపోయి వేటకు వెళ్ళి వచ్చాడే, నేను వండిన కూర ఇస్తాను అని అనుకోలేదు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏమంటున్నాడు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావన్నప్పుడు ఏసావుకి ఆ ఆకలి ఆ కూర కంటే ఆకలి ఆ కూర ఎక్కువగా కనబడింది జ్యేష్ఠత్వం కంటే. ఆ జ్యేష్ఠత్వము ఇస్తామన్నప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని ఏసావు చెప్పినప్పుడు, నాకు నీ జ్యేష్ఠత్వం ఇస్తారని ప్రమాణం చేయని చెప్పినప్పుడు ప్రమాణం చేయగానే ఆ కూర యాకోబు ఏసావుకి ఇచ్చేస్తాడు. తిని తాగి వెళ్ళిపోతాడు. అసలు జ్యేష్ఠత్వము అంటే ఏంటండి? జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో అంటే 2 విషయాలు మనం అక్కడ గమనించవచ్చు. జ్యేష్ఠత్వం అంటే ఆ జ్యేష్ఠత్వంలో ఎక్కువ ఆస్తి ఇస్తారు. తన తరువాత పెద్ద కుమారుడి తర్వాత అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారికంటే డబల్, వారికంటే 2 ఆశీర్వాదాన్ని ఈ యొక్క జ్యేష్ఠత్వంలో ఉన్న పెద్ద కుమారుడు పొందుకుంటాడు. అంతేకాకుండా 2వ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? తనే ఒక యాజకుడుగా ఆ గృహానికి ఉంటాడు. అంతేకాదు, తండ్రి తరువాత స్థానము ఎవరికి దక్కుతుందంటే ఒక తండ్రిగా ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ, అందరి మీద ఒక తండ్రిగా, తండ్రి తర్వాత ఈ యొక్క పెద్ద కుమారుడు పొందుకుంటాడు. అది జ్యేష్ఠత్వంలో ఉన్న ప్రత్యేకత కదా. ఆ జ్యేష్ఠత్వము ఏసావుకి ఏ విధంగా కనిపించింది? ఈ ఆకలి తీరిపోతే చాలు, ఆ జ్యేష్ఠత్వం ఎందుకు? దేనికి మనం విలువిస్తున్నాం? దేనికి విలువిచ్చాడు? అందుకే మనం చదివిన వాక్యంలో ఏముంటుందో తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వాక్యాల్లో, క్షణం మాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంత కొంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారంను కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణం మాత్రం ఉంటది. ఆ ఆకలి మనకి ఎప్పుడన్నా ఒక్కసారి గమనించండి. ఆ ఆకలి మనకి టైంకి ఆకలి ఇస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 5:30, 6 గంటలకు, మళ్ళీ రాత్రి ఆకలిస్తూ ఉంటది. ఆ ఆకలి అనేది ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఉంటది, తర్వాత మామూలుగా అయిపోతుంది. ఆ యొక్క క్షణం మాత్రపు వచ్చిన ఆ ఆకలి కోసం తన దేవుని దృష్టిలో ఉన్న ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఏసావు పోగొట్టుకున్నాడు. నేను చనిపోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? దేనికి నువ్వు విలువిస్తున్నావు? మన జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన బాధలు, కష్టాలు, కన్నీరు వస్తుంది, మనుషుల పెట్టే బాధ కలుగుతుంది, మనుషుల పెట్టే మాటల వల్ల బాధ కలుగుతుంది, అనేకమైన కష్టాలు వస్తాయి. వాటిని చూసి నువ్వు దేవుణ్ణి వదిలేస్తున్నావా? దేవుడు నిన్ను ఎందుకు ఉంచారో, దేవుడు నిన్ను ఎందుకు నిలబెడుతున్నారో, దేవుడిలో నువ్వు ఏంటో ఆ విషయాన్ని మర్చిపోయి నేను జీవిస్తున్నావా? అప్పుడు జీవిస్తా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? పూర్తిగా మనము కూడా మన జీవితం మీద మనకే విరక్తి వచ్చి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే స్థితి వస్తుంది. నువ్వు దేనికి విలువిస్తున్నావు? నిన్ను దేవుడు ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాడు, ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి జీవిస్తే, దేవుడు నన్ను ఒక జ్యేష్ఠత్వం తండ్రి తర్వాత ఆశీర్వాదం నాకు రావడానికి కదా నన్ను నిలబెట్టుకున్నాడు అన్న మాటను,
ఆలోచనను, అన్న దృష్టిని, ఆ విలువను మర్చిపోయాడండి ఏసావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధనలో ఏసావు గురించి ఒక మాట రాస్తాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక పూట కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. 17వ వచనం. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. అటువంటి వాళ్ళు ఉన్నారేమో. ఏమంటాడండి? భ్రష్టుడైన వ్యభిచారి అయిన అటువంటి వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఏమైనా ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు దేనికి విలువిస్తున్నావు నీ జీవితంలో? దేనికి విలువిస్తున్నావు? ఒక ఆహారానికా, ఒక ఫోన్కా, ఒక వ్యక్తికా, ఒక జీవితానికా, శరీరానికా? నువ్వు దేనికి విలువిస్తున్నావు నీ జీవితంలో? దేనికి విలువిస్తున్నావు? తన గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. ఇస్సాకు తర్వాత గొప్పగా ఆశీర్వదింపబడాల్సింది ఏసావు, కానీ యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎందుకు? తను దేనికి విలువిచ్చాడో ఆ విలువ అది మాత్రమే తనకు దక్కింది. కానీ దేవుడు యొక్క శ్రేష్టమైన జ్యేష్ఠత్వానికి విలువిచ్చుంటే తన జీవితం వేరేలాగా ఉండేది కదా, తన యొక్క ఆశీర్వాదం వేరేలాగా ఉండేది కదా. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నువ్వు నేను దేనికి విలువిస్తామో మన ఆశీర్వాదం కూడా ఆ విధంగానే ఉంటది. ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోకుండా మన జీవితాలు ముగింపబడతాయి. మన జీవితాలు ఒక పరిపూర్ణమైన, ఒక సంతృప్తికరమైన ఒక ఆశీర్వాదం పొందుకోకుండా మన జీవితాలు ముగింపబడతాయి. వారు రిబ్కాకి, ఇస్సాకుకి ఎంతో దుఃఖం కలగజేశాడు ఏసావు. వేరే ఒక వ్యక్తి, వేరే స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ యొక్క దుఃఖం కలిగింది కదా. మనము కూడా ఎంతగానో ఏదో చేస్తా ఉంటాం. దేనికి నువ్వు విలువిస్తున్నావు? ఒక్కసారి నీ ఆలోచనలను, నీ యొక్క గురిని, ప్రతిరోజు నువ్వు చేసే పనిని, నీ ఆలోచనలు ఒక్కసారి సరి చేసుకుంటావా? నువ్వు దేనికి విలువిస్తున్నావు? దేనికి విలువిస్తున్నావు? దేవుడు హెచ్చరిస్తున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, భ్రష్టులైన వ్యభిచారులైన నీలో ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. మనల్ని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు కదా. నువ్వు నేను దేనికి విలువిస్తా ఉన్నావు? దేవుడు మనతోనే మాట్లాడుతా ఉన్నారు. ఆ యొక్క వాక్య ప్రసంగ అంశం, నువ్వు దేనికి విలువిస్తున్నావు? మొట్టమొదటిగా చూసాము, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. రెండవదిగా, దేవుని దృష్టిలో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలి. ఇది చాలా సార్లు మనం మర్చిపోతామండి. దేవుని దృష్టిలో నువ్వు ఎవరో నువ్వు నేను తెలుసుకొని ప్రవర్తించాలి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1-25 వచనాలు, ఆ వచనం అంతా, ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే, దేవుడు సంసోను పుట్టక ముందే తన తల్లికి దేవుడు 2 సార్లు దేవుని దూత ప్రత్యక్షమై చెప్తాది. ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ గర్భములో నుంచి వచ్చే ఒక కుమారుడు, నీ గర్భములో నుంచి వచ్చే ఒక బిడ్డ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడతారు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. మద్యమైన, ద్రాక్షారసమైన ముట్టకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని మనోహకు చెప్పి 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్తాడండి. దేవుని దూత దేవుడి దగ్గర నుంచి వచ్చి మనోహ యొక్క భార్యకు చెప్తుందండి 2 సార్లు. అంటే దేవుని దృష్టిలో ఆ యొక్క సంసోను ఏ విధంగా ఉన్నాడు? ఒక శక్తివంతుడిగా, ఒక నాయకుడుగా, తన యొక్క ప్రజలను రక్షించే వ్యక్తిగా. అంటే ఈ లోకంలో సంసోను ఏ విధంగా ఉన్నాడంటే, తన బిడ్డల కోసం వారు మొరపెడుతున్న ప్రార్థనలకు దేవుడి పక్షంగా నిలబడే వ్యక్తిగా ఉన్నాడు సంసోను. కానీ సంసోను ఆ పుట్టక ముందే దేవుడు తన తల్లికి చెప్పాడు కదా. తల్లి ఎన్నిసార్లు చెప్పుంటది, సంసోను దేవుడు నాకు 2 సార్లు చెప్పాడు, సంసోను 2 సార్లు నిన్ను హెచ్చరించాడు, సంసోను నువ్వు ఏ విధంగా ఎలాంటి వాడవు నన్ను హెచ్చరించాడు. కానీ సంసోను జాగ్రత్తగా ఉన్నాడా? న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూస్తే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో గాని నీ జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. చూసారా, అతడు ఎందుకు ఎన్నుకోబడ్డాడు? రక్షించడం కోసం. తను ఫిలిస్తీన్లతోనే స్నేహం చేయడం కోసం, ఫిలిస్తీన్లతోనే వాళ్ళతోనే ఆ యొక్క బంధుత్వం కలుపుకుంటున్నాడు. చూసారా, మనం ఎవరో అనేక సార్లు మనం మర్చిపోతామండి. ఈ విధంగా తను ఎంతగానో ఆ అమ్మాయి చనిపోతుంది, తర్వాత వారందరూ చేస్తారు. తర్వాత మరలా కూడా 16వ అధ్యాయం 1వ వచనంలో మరలా గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూస్తాడు. మనం ఎవరో చాలా సార్లు మరచిపోయి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. నిన్ను దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు, ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు? ఒకప్పుడు నీ జీవితంలో లేమి ఉంది, ఇప్పుడు నువ్వు ఏది కావాలంటే అది పొందుకుంటున్నావు, ఏది కావాలంటే అది నీకు దొరుకుతుంది. అటువంటి స్థితి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో నువ్వు మర్చిపోతున్నావా? ఆ స్థితిని మరిచి నువ్వు జీవిస్తా ఉన్నావా? ఎందుకు నువ్వు జీవిస్తా ఉన్నావు? దేవుడు నీకు ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు? నువ్వు ఉన్న స్థలములో దేవుడు నిన్ను ఎందుకు హెచ్చించాడో ఆ విషయాన్ని నువ్వు నేను మరిచిపోయి జీవిస్తున్నామా? పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే మనం ఈ జీవితంలో మన జీవితాలు ముగింపబడతాయి. సంసోనుని దేవుడు ఒక గొప్ప నాయకుడిగా చూశాడు. తన పక్షంన బిడ్డలను ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను రక్షించడం కోసం ఈ లోకంలో ఎన్నుకున్న నాయకుడిగా దేవుడు సంసోనుని చూశాడు. ఆ విధంగా ప్రవర్తించాడా? అటు వెళ్తాడు ఒక అమ్మాయిని చూస్తాడు, ఈ ఊరు వెళ్తాడు ఒక అమ్మాయిని చూస్తాడు. ఏం జరుగుతుంది కదా? మనము కూడా మన స్థితిని మరచి చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. నువ్వు ఏమిటో, నువ్వు ఎవరో, నువ్వు ఎందుకోసం నిలబడుతున్నావో, ఎందుకోసం జీవిస్తున్నావో, ఆయన గొప్ప ప్రణాళిక నీ ఎడల ఏమై ఉంది తెలిసి కూడా మరిచిపోయి నువ్వు నేను ప్రవర్తిస్తూ ఉంటాం. మన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. అనేక సార్లు మన జీవితంలో ఇదే జరుగుతూ ఉందండి. మనము ఆ విధంగా ప్రవర్తించడం వల్ల, మనం ఎవరో మనం మరిచిపోయి ప్రవర్తించడం వల్ల నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను, అనేకమైన వాటిని మనం కోల్పోవడం వల్ల ఒక పరిపూర్ణమైన సంతోషం లేదు, ఒక పరిపూర్ణమైన ఆనందం లేదు, ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం లేకుండానే మన జీవితాలు ఈ విధంగా ముగింపు పడుతున్నాయి. అయ్యో, ఒకప్పుడు బాగా బ్రతికాడండి, కానీ చివరికి ఇలా అయిపోయాడు. ఆ సాక్ష్యం ఎందుకు వస్తుందో తెలుసా? మనం ఎవరో మనం తెలియకుండా మరచి మనం బ్రతికి జీవిస్తున్నాం కాబట్టి, మరచి ఆ విధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. మనం మరచిపోతున్నాం కాబట్టి మన యొక్క జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. ఒక్కసారి నువ్వు సరి చేసుకుంటావా? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుంటావా? నువ్వు ఎవరో గుర్తిస్తావా? నీ దేవుడు నీ జీవితంలో తన యొక్క గొప్ప ప్రణాళికను నీకు అనేక సార్లు తెలియజేశారు. ఆ ప్రణాళిక ఏంటో, ఆ గొప్ప ప్రణాళిక ఏంటో, నువ్వు ఎందుకు జీవిస్తున్నావో ఆ విషయం నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు మరచిపోతున్నావు. కాబట్టి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి దేవుడి వైపు తిరుగుతావా? దేవా, నన్ను క్షమించయ్యా, నేను పరిపూర్ణంగా నీ వైపు తిరుగుతున్నాను ప్రభా. ప్రణాళికను, నీ యొక్క చిత్తాన్ని మరచి నేను ఇన్నాళ్ళు జీవిస్తున్నానయ్యా, నాకొక అవకాశం దయచేయి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే దేవుడికి సంసోనికి చివరి క్షణాల్లో ఏ విధంగా ఆ ఫిలిస్తీన్లందరి ముందు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని సంసోను ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకొని తన జీవిత కాలంలో చంపిన ఫిలిస్తీన్ల కంటే తను చనిపోయే ముందు చంపిన ఫిలిస్తీన్ ఎక్కువ అన్న సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుడు తప్పకుండా మరలా నీకు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా పరిపూర్ణమైన ఆశీర్వాదాలకి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఒక్కసారి దేవుడి వైపు చూస్తావా? ప్రభా, నన్ను క్షమించయ్యా, నీలో నేను నిలబడాలి ప్రభా, నీలో నేను అంటగట్టాడి ప్రభా అని ప్రార్థన చేయి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నువ్వు దేనికి విలువ ఇస్తున్నావు? మొట్టమొదటిగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. రెండవదిగా దేవుని దృష్టిలో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. మూడవదిగా చివరిగా మనం చూస్తే, నువ్వు దేనికి విలువిస్తావో
ఆ విధంగా నీ జీవితం ఉంటుంది. నువ్వు ఎవరు నువ్వు తెలుసుకుంటే నువ్వు దేనికి విలువిస్తావో ఆ విధంగా నీ జీవితం ఉంటుంది. అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకుందామా? మనం తెలుసుకుందామా? 3 వచనాలు నేను చదువుతానండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. ఎవరండి? ఏర్పరచబడిన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. మనం ఎవరో మనం తెలుసుకొని ప్రవర్తిస్తే ఆ విధంగా మన జీవితాలు ఉంటాయి. 2వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు నిన్ను నన్ను తన చేతులతో తన స్వరూపంలో ఆయన చేసిన పనే ఉన్నాం. అసలు నువ్వు నేను ఎవరో అని మనం ఎందుకు మర్చిపోయే స్థితి వస్తుందో తెలుసా? మనం దేవుడితో గడపకపోవడం వల్ల, మనం దేవుడితో నిలబడకపోవడం వల్ల, దేవుడు చెప్పిన మాటను వినకపోవడం వల్ల అనేక సార్లు నువ్వు నేను మనం ఎవరమో మర్చిపోయి ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తా ఉన్నాం. చివరిగా ఒక వాక్యాన్ని చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమే ఉన్నాము. ఇటువంటి కమిట్మెంట్ మనకు ఉండాలండి. నువ్వు ఏదన్నా ఉద్యోగం చేస్తున్నావా? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబంలో ఉన్నావా? ఒక జీవితంలో ఉన్నావా? ఒక వృద్ధాప్యంలో ఉన్నావా? నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి, నా కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవాలి, దేవుడి సహాయంతో కట్టుకోవాలి. బ్రతికినా దేవుడి కోసమే, చనిపోయినా దేవుడి కోసమే. మనము బ్రతికినను చనిపోయినను దేవుని ప్రభు కొరకే అయి ఉండాలి అన్న ఆలోచన ఉంటే నీ జీవితం నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, కానీ నీ తర్వాతి తరం కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటదండి. దేవుడు మనతోనే మాట్లాడుతా ఉన్నారు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. దేని యందు నీ యొక్క దృష్టి ఉంది? దేనికి నువ్వు నీ జీవితంలో విలువిస్తా ఉన్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభా, నేను ఎవరో నాకు తెలిసిందయ్యా, యాజక సమూహాన్ని, ఏర్పరచబడిన జనాంగాన్ని, నీ పనై ఉన్న ప్రజలమయ్యా. నేను దేనికి నేను విలువిస్తున్నాను? ఈ లోకానుసారంగా ఒక వ్యక్తిగా, ఈ లోకానుసారంగా ఎన్నో వ్యసనాలకు నేను విలువిస్తున్నానా? ఈ లోకానుసారంగా ఆ యొక్క పనికి మాలిన ఆ యొక్క టీవీ ప్రోగ్రాములు కదా, నేను దేనికి నేను విలువిస్తా ఉన్నాను? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకొని దేనికి నువ్వు విలువిస్తావో ఆ విధంగానే నా జీవితం ఉంటది. కాబట్టి మనం దేనికి విలువిస్తున్నామో ఆ విలువను మనం మర్చిపోతే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నా జీవితంలో మనం పొందుకోలేం, పరిపూర్ణమైన సంతోషాన్ని నా జీవితంలో మనం పొందుకోలేం. నువ్వు దేనికి విలువిస్తున్నావో ఆ విధంగా మనం జీవించినట్లయితే మనం బహు గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదింపబడతాం కదా. ఏసావు జీవితాన్ని దేవుడు మన ముందుంచారు, సంసోను జీవితాన్ని దేవుడు మన ముందుంచారు. అసలు నువ్వు ఎవరో తెలియచేశారు. ఇవన్నింటినీ విన్నా కూడా నువ్వు నీ జీవితంలో ఇంకా నీ ఇష్టానుసారంగా ఈ లోకమైన ఆశలకు, ఈ లోక తలంపులకు నువ్వు నేను విలువిస్తామా? మనం అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతాం. ఒక కుటుంబంలో ఒక దుఃఖకరమైన, ఒక బాధాకరమైన జీవితాన్ని జీవించే వ్యక్తులుగా నువ్వు నేను ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభా, నేను నీలో నిలబడాలయ్యా, నీలో అంటగట్టబడాలయ్యా. నేను దేనికి విలువిస్తున్నాను నా జీవితంలో నాకు తెలియచేసి దానిని నాకు దూరం చేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నా మాట వినలేదని నిన్ను దూరం చేసుకునే దేవుడు కాదు. మరలా తన నిత్యమైన కృపతో, వాత్సల్యముతో నీకు మరొక అవకాశాన్ని మనకు అందరికీ అనుగ్రహించి దేవుడు దేనికైతే నువ్వు విలువివ్వాలో దానికి విలువిచ్చేటట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. ఎంత గొప్ప దేవుడో కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు తప్పక నీ జీవితంలో నిన్ను నిలబెడతాడు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో.
అర్థమవుతుంది కదా అండి? నువ్వు నేను మనం దేనికి విలువిస్తున్నాం? ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దేవా తండ్రి, నీ కృపతో నింపిన విధానాన్ని బట్టి వందనాలు. నాతో, మాతో, మా అందరితో మాట్లాడి కేవలం నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు దేవా. జ్ఞాపకం చేసుకోనండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి సర్వశక్తిమంతుడా. నీ నామ మహిమార్థము కాచి కాపాడండి అయ్యా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి సర్వాధికారి. నీ గొప్ప కార్యం జరిగించుకోనండి దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ శక్తిని అనుగ్రహించండి. ఎవరైతే ప్రభా నీ బిడ్డలైన వారి కార్యక్రమం చూస్తున్నారో ప్రభా, నేను అనేకమైన వాటికి వ్యర్థమైన వాటికి, అదృశ్యమైన వాటికి తండ్రి, దృశ్యమైన వాటికి విలువిచ్చి అదృశ్యమైన వాటిని నేను పోగొట్టుకున్నానయ్యా. నన్ను క్షమించయ్యని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరితో నువ్వే మాట్లాడి నిలబెట్టి కాచి కాపాడి మరొక అవకాశాన్ని ఇచ్చి దేవా నీ కృపలో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనపరుచుకోనండి సర్వశక్తిమంతుడా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా. నీ నామం మహిమార్థము నిలబెట్టండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే తోడేంటి నడిపించండి దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తిని అనుగ్రహించండి సర్వశక్తిమంతుడా. నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని కనపరుచుకున్న దేవా నీకు వందన ప్రభా. నేను అనేకమైన వ్యర్థమైన వాటికి విలువిచ్చిన జీవితాన్ని, నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను ప్రభా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో సర్వశక్తిమంతుడా వారికి, మా అందరికి మరొక అవకాశాన్ని దయచేసి నీ కృపలో నిలబడడానికి సాయం దయచే దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకో దేవా. నీ గొప్ప కృపను అనుగ్రహించు దేవా తండ్రి. ప్రభా నీ కృపా కాపుదల దయచేసి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ నామాన్ని కనపరుచుకున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, దేవుడి యొక్క మాట మనం దేనికి విలువిస్తున్నాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ విషయాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకొని మన జీవితంలో దేనికి విలువిస్తున్నామో ఆ విధంగానే నా జీవితం ఉంటుందని మనం మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.